ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే తల్లి తన కుమారుడు కార్తిక్తో కలిసి జీవించేది. వారి కుటుంబం చాలా పేదది. లక్ష్మి రోజంతా ఇతరుల ఇళ్లలో పనిచేసి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో ఇంటిని నడిపేది. కాని తన కొడుకు చదువులో మాత్రం ఎప్పుడూ లోటు రానియలేదు. కార్తిక్కు పెద్ద డాక్టర్ కావాలనే కల. రాత్రిళ్లు లైట్ లేకపోయినా దీపం వెలుగులో చదువుకునేవాడు. లక్ష్మి అతని పక్కనే కూర్చొని అలసిపోయినా చిరునవ్వుతో చూసేది. ఒకరోజు కార్తిక్కు నగరంలోని మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. కానీ ఫీజు చాలా ఎక్కువ. అమ్మా, మనకు ఇది సాధ్యం కాదు. నేను చదువు మానేస్తాను అని కార్తిక్ బాధగా అన్నాడు. లక్ష్మి ఏమీ మాట్లాడలేదు. మరుసటి రోజు ఉదయం ఆమె ఒక చిన్న కవరును అతని చేతిలో పెట్టింది. అందులో కాలేజీ ఫీజుకు సరిపడా డబ్బు ఉంది. అమ్మా, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యంగా అడిగాడు. లక్ష్మి తన ఖాళీ చేతులను చూసి మెల్లగా నవ్వింది. నీ నాన్న ఇచ్చిన నా బంగారు గాజులు అమ్మేశాను బాబూ. బంగారం మళ్లీ వస్తుంది, కాని నీ భవిష్యత్తు మాత్రం తిరిగి రాదు. ఆ మాటలు విన్న కార్తిక్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. కొన్ని సంవత్సరాల తరువాత కార్తిక్ పెద్ద డాక్టర్ అయ్యాడు. తన కొత్త హాస్పిటల్ ప్రారంభోత్సవ రోజున గేటు ముందు ఒక బోర్డు పెట్టించాడు. ఈ ఆసుపత్రి నా తల్లి త్యాగానికి అంకితం. ఆ బోర్డు చూసిన లక్ష్మి కళ్లలో ఆనంద కన్నీళ్లు మెరిశాయి. ఆమె చేతుల్లో గాజులు లేకపోయినా ఆమె త్యాగం ప్రపంచంలోనే అతి విలువైన ఆభరణంగా నిలిచింది.